బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం అమలు చేయవలసిన కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని యానాం మిల్క్ బాయిలర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం అమలు చేయవలసిన కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని యానాం మిల్క్ బాయిలర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక జెండా స్తంభం వద్ద జరుగుతున్న మిల్క్ బాయిలర్ ఆందోళన గురువారం నాటికి 3వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరం వద్ద కాంగ్రెస్ నాయకులు అద్దాన్ని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 23 సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మిల్క్ బాయిలర్స్గా పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందికి 10,000 నుంచి 18,000 వేతనం పెంచుతామని ముఖ్యమంత్రి రంగస్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, తక్షణమే ఈ జీవో విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెట్టి చాకిరీ చేస్తూ వేతనాలు పెంచకపోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మిల్క్ బాయిలర్స్ పాల్గొన్నారు. అయ్యా సీఎం గారు నమస్కారం. మీరు 2002 సీఎంగా ఉన్నప్పుడే మా అందరికీ మీ హయాంలోనే ఉద్యోగాలు వేశారు. అప్పుడు పర్మనెంట్ ఒక 6 నెలలు 7 నెలలు పర్మనెంట్ అయిపోతున్న ఉద్యోగాలు 23 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటి వరకు మాకు ఏ అతిగతి లేదు. దయచేసి మీరు చెప్పిన ప్రకారమే వర్క్ ఆర్డర్లు లేదు, వర్క్ జీవోలు అయితే రిలీజ్ అవుతున్నాయి, కానీ సాలరీ ఇంక్రీజ్ జీవోలు అయితే మాకు రిలీజ్ కావట్లేదు సార్. కనీస వేతన చట్టం అన్నా అమలు చేయాలని కోరుకుంటున్నాం. 10,000 పెంచారు సార్. 10,000 పెంచిన తర్వాత 2022లో 18,000 చేస్తాం కనీస వేతనం అనేసి మీరే చెప్పారు సార్. అది కాస్త ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. జీవోలు వర్క్ పరంగా అవుతున్నాయి, కానీ మాకు సాలరీ కనీస వేతన చట్టం అమల్లోకి లేదు. కనీసం మీరు పెంచుతానన్న 18,000 అమల్లోకి లేవండి. కానీ మీరు జీవో విడుదల చేసిన ప్రకారం వర్కులు అయితే మాతో ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు శుభ్రంగా చేయించుకుంటున్నారండి. అలాగే మీరు మా పనులు చూసుకున్నారు తప్పితే మా కడుపు చూసి మా ఆకలి పట్టించుకోవట్లేదండి. మా మీద కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి మా కుటుంబాలు మాతో పాటు మా కుటుంబాన్ని బ్రతికించండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. మీరు అమలు చేస్తానన్న 18,000 కనీసం మమ్మల్ని కరుణించి మాకు అది రిలీజ్ చేయండి, తొందరగా ఆ జీవోని రిలీజ్ చేయండి. కాబట్టి మీరు అంటే ఇప్పుడు అప్పుడు అని మేరమేసాలు లెక్కెడుతుంటే మేము మా అవస్థలో అంతా ఎంత కాదండి. ఇదివరకు కూడా మేము ఇదే మాటలు చెప్పామండి, కానీ మా మాటల వరకే అవుతున్నాయి తప్పితే మాకు గవర్నమెంట్ ప్రకారం ఏ సపోర్టు లేదండి. ఏ జీవోలు పెంచుతున్నట్టు రిలీజ్ కావట్లేదండి. కాబట్టి దయచేసి రిటైర్మెంట్లు కూడా ప్రకటించేశారు. మా దాంట్లో కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ జీవోలు రిలీజ్ అయినాయి, వర్క్ జీవోలు రిలీజ్ అయినాయి. మా జీతం 18,000 పెంచుతున్న జీవో మాత్రం రిలీజ్ కావట్లేదు. దయచేసి దాని మీద స్పందించి మాకు కనీస వేతనం కనీస వేతన చట్టం అమల్లో పెట్టాలని, మమ్మల్ని కొంచెం గుర్తించాలని, మా సర్వీస్ గుర్తించాలని, మీ ద్వారా వచ్చిన మనుషులమే కాబట్టి మమ్మల్ని కొంచెం కాపాడండి సార్. మా మీద చిన్నచూపు చూడకండి. మమ్మల్ని కొంచెం మాకు జీవోలు రిలీజ్ చేసి మా జీతాలు పెంచి మమ్మల్ని మా కుటుంబాలని మీరు చల్లగా చూడాలని మేము దండం పెట్టుకుంటున్నాం సార్. ఏది చేసినా మీరే చెయ్యాలి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కోరింగా ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ ఎడ్యుకేషన్ డే కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. కళాశాల సెమినార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దున్న జనార్దన్ రావు, కళాశాల డైరెక్టర్ చిట్లూరి కలికిమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కోరింగా ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ ఎడ్యుకేషన్ డే కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. కళాశాల సెమినార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దున్న జనార్దన్ రావు, కళాశాల డైరెక్టర్ చిట్లూరి కలికిమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కోరంగి ఫార్మసీ కళాశాలకు ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన 4 పాయింట్ ద్వారా LSSEC శిక్షణా కేంద్రాన్ని కేటాయించారన్నారు. దీని ద్వారా శిక్షణ పొందిన వారంతా 100% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని అన్నారు. కళాశాలలో ఇప్పటి వరకు 2 బ్యాచ్ల ద్వారా 57 మంది శిక్షణ పొందారన్నారు. తొలుత వారు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫార్మసీ పితామహుడు ప్రొఫెసర్ ML ప్రాఫ్ సాధించిన విశేషాలను వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ గోవిందరాజు, LSSOC ట్రైనర్ హేమ, AVK మాల తదితరులు పాల్గొన్నారు.
మిస్టర్ దొండపాటి రాజు, నాగ సత్యమదేవి, పచ్చిపులుసుల సుజని, తడాల వెంకటేష్ ప్రసాద్, మిస్ తలారి అనుష, అమల సత్య వీర సూర్య మహాలక్ష్మి, మిస్ వాసం శెట్టి వెంకటలక్ష్మి, మిస్ పిల్లా దివ్య భారతి ప్రమోద్, మిస్టర్ మునగండ యశ్వంత్, మిస్టర్ చంద్రబాబులి బి శాస్త్రి, మిస్టర్ కొల్లూరి దేవి, మిస్టర్ కూర్మదాసు వీర వెంకట నాగప్రసాద్, మిస్టర్ ఇందు కాయల నాగ త్రిమలరావు, మిస్ శ్రీలక్ష్మి, రాలేదండి. Pharmaceutical startups under the theme of Anveshan 2025. Now I request our principal ma'am, Dr. N. Suvanajyoti, to please come on to the dais. ఆరోగ్యం అది ఉన్నప్పుడే మనం బాగా జీవించగలం. నెక్స్ట్ డబ్బు అంచేత ఈ ఫార్మసీలో మనంతా నేర్చుకుని నిజంగా అదృష్టం ఏం చేయాలంటే కాలేజీలో మనకి ఈ అవకాశం కలిగింది. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడెక్కడో ఇందాక చెప్పారు, బొంబాయి నుంచి కూడా ట్రైనింగ్కి ఇద్దరు వచ్చారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు అందరూ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు. మంచి మందు కనిపెట్టగలరు. ఆ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. మీరు చూసే ఉంటారు గతంలో కరోనా టైంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ ఇచ్చేసి ఒక యాపిల్ అది తయారు చేసి పరిశ్రమకి ఆయన ఒప్పుడు అలా దిగి అలాగే వెళ్ళి తెచ్చేయడానంటే అది పనిచేస్తుంది కరోనా. అలాగా ఎవరి దగ్గర మనసుల్లో ఈ ఊళ్ళో మీలో ఎంతో మంది తెలివైన వాళ్ళు ఉంటారు. అటువంటి వారి దగ్గర ఫార్మసిస్ట్గా మీరు వెలుగొందుతారు. విలేజెస్లో కూడా మీ యొక్క సేవ మాకు అవసరం. ఫార్మసిస్ట్గా మా సేవ అవసరం, మీ సేవ మాకు అవసరం. చేత ఆ విధంగా ఖాళీగా ఉండే కంటే అప్పుడప్పుడు కూడా విలేజెస్కి వెళ్ళి మీ సర్వీస్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, నాకు ఇవాళ ఏముందని నేను చూస్తూ ఉంటాను. ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సెలబ్రేటింగ్ ఆఫ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ప్రొఫెసర్ ఎంఎల్ షరఫ్ గారి దాంట్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వక పరిస్థితి. రాత్రి 8, 7, 9 అలాగైంది 2 బ్యాచ్లు కూడా. అంటే ముందు బ్యాచ్ ఫస్ట్ కనీసం 6 గంటలకి 5 గంటలకు తమ్మేస్తే వెళ్ళిపోయాడు. అది ఓకే అయిపోయింది. తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం. అది అంటే ఇలా ఉంటే చాలా కష్టం. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మీకు కష్టం అంతా మా స్టాఫ్కి అందరికీ ఉంటుంది. దానివల్ల పిల్లలకి క్లాసులు జరగకుండా ఉంటున్నాయి. అంటే ఇబ్బంది. అంటే ఒక రోజు పోవడం అంటే 3 లాస్. అది మామూలు లాస్ కాదు.
అంటే స్టాఫ్ ఎలా పిల్లలు ఆడుకుంటారు, దానివల్ల అన్ని అనర్థాలు వస్తుంటాయి. అది గుర్తించుకుని మన స్టాఫ్ అందరూ కూడా మనం హ్యామ్ గారు నేర్చుకున్నటువంటి కోర్సులు మీరందరూ చేసుకుని రోజు ఒక వెళ్ళి చెప్పేలాగా మీరందరూ ట్రైన్ అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అందరూ పాస్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం. వైస్ ప్రిన్సిపల్ గారు, అలాగే మా మేడం గారు, జామరాజ్ గారు, మిగిలిన సిబ్బంది, లేఖలు, మరి ట్రైనింగ్ అయినటువంటి పాత విద్యార్థులకు, అలాగే ప్రజెంట్ స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. చీఫ్ గెస్ట్ కన్నా మాట్లాడే ముందు 6 మాట్లాడేసి అన్ని మాటలు చెప్పేస్తే ఏం చెప్పడానికి ఏముంటుంది? ఒకటే లక్ష్యం మాకు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి అనే ఆలోచనతో స్థాపించినటువంటి కాలేజ్. ఏ కొత్త కార్యక్రమాలు వచ్చినా సరే ఈ కాలేజీలో చేపట్టాలి, సక్సెస్ఫుల్గా దాన్ని నడిపించాలి. మన స్టాఫ్కి అలాగే స్టూడెంట్స్కి ఏం కావాలన్నా అరేంజ్ చేయాలి. అలా చేసిన రోజునే వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మనం వెనకలాగితే వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏ ఇన్వైట్ కార్యక్రమాలు కొత్తవి ఏమొచ్చినా సరే చేయడానికి మేము ఎప్పుడూ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంటుంది. అలాగే మరి గతంలో చదువుకొని ఆ చదువుకి పాలిత ప్రాంతమైన యానాంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హిందూ రిలీజన్ ఇన్స్టిట్యూషన్స్ కమిషనర్ పుదుచ్చేరి ఆదేశాల మేరకు యానాం వెంకటేశ్వర దేవస్థానం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ పిల్లారాయ ఆలయం, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాలకు సంబంధించి ఉన్న బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, నగలు తదితర విలువైన వస్తువులను సంబంధిత దేవస్థానం పాత కమిటీ నుంచి స్వాధీనపరుచుకునే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. పాలిత ప్రాంతమైన యానాంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హిందూ రిలీజన్ ఇన్స్టిట్యూషన్స్ కమిషనర్ పుదుచ్చేరి ఆదేశాల మేరకు యానాం వెంకటేశ్వర దేవస్థానం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ పిల్లారాయ ఆలయం, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాలకు సంబంధించి ఉన్న బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, నగలు తదితర విలువైన వస్తువులను సంబంధిత దేవస్థానం పాత కమిటీ నుంచి స్వాధీనపరుచుకునే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. స్థానిక పిల్లారాయ ఆలయంలో ఆభరణాలకు సంబంధించి అప్పగించే ప్రక్రియను టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జ్యోతి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ టిఏ వినకోటి ఉషారాణి, పాలిటెక్నిక్ కళాశాల సూపరింటెండెంట్ సాధనాల బాబు, విద్యుత్ సూపరింటెండెంట్ సూర్యనారాయణమూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ అద్దంకి మల్లికార్జునరావులు అధికారికంగా సాక్షులుగా పాల్గొన్నారు. మొదటి రోజు పాత దేవస్థానం కమిటీ చైర్మన్ కాపగంటి ఉమాశంకర్, అద్దంకి మల్లికార్జునరావులు అధికారంగా సాక్షులుగా పాల్గొన్నారు. మొదటి రోజు పాత దేవస్థానం కమిటీ చైర్మన్ కాపగంటి ఉమాశంకర్ సభ్యుడు కాదా వెంకటేశ్వరరావులు తెచ్చిన రికార్డులు, సంబంధిత ఫైల్స్, పాస్బుక్లు, అకౌంట్లను, బ్రహ్మోత్సవాల ఫైల్స్ తదితర సుమారు 100కు పైగా రికార్డులను పరిశీలించారు. సంబంధిత వివరాలు ఎప్పటికప్పుడు పుదుచ్చేరి హెచ్ఆర్ కమిషనర్కు తెలియజేస్తున్నారు. ఇంకా ఆభరణాలు లెక్కించాల్సి ఉండడంతో శుక్రవారం సైతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఉత్సవదారులు పులవర్తి శ్రీను, చింతలపూడి చంటి ఆపరేషన్లు పాల్గొన్నారు. We'll go months together, okay?
என்னன்னா இப்போ நாங்கள் சம் ஃபைல்ஸ் வந்து 25 சீன் அதை நாங்கள் அப்படியே வச்சுருக்கோம். எங்களோட ஆஃபீஸ் ஸ்டாஃப் இஸ் 1%, இவங்க சைடு 1 ஸ்டாஃப் இஸ் present. போலீஸோட பர்சன் நீங்கள் கொஞ்சம் கொடுக்குறீங்க. ஸோ ஆஃப்டர் வி வில் கம் பேக் ஆஃப்டர் லஞ்ச். ஓகேவா? ஓகே ಎಲ್ಲರೂ ಮಾತಾಡ್ತಾರೆ. और गुड़कड़ पूजा अभी सब जगह ये अभी साल बिल्कुल 15 अपना प्रॉब्लम सॉल्व ఎద్దడి నివారణకు కాకినాడ జిల్లా కలెక్టర్ సమ్మోహన్ ఆదేశాలతో కదిలిన డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు. ఎద్దడి నివారణకు కాకినాడ జిల్లా కలెక్టర్ సమ్మోహన్ ఆదేశాలతో కదిలిన డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు. తాళ్లరేవు మండలం సాగునీరు కాలువ శివారు ప్రాంతాల్లో వరి చేలకు సాగునీరు అందకపోవడంతో రైతుల కష్టాలను దృష్ట్యా కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి సాతులూరి మల్లిబాబు, అదేవిధంగా డివిజనల్ ఇంజనీర్, ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ తహసీల్దార్, తాళ్లరేవు అగ్రికల్చర్ ఆఫీసర్, తాళ్లరేవు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కోరంగి, SHO కాకినాడ రూరల్ CA చైతన్య కృష్ణమూర్తి గారు, RWS AEROలు, వివిధ మండలాల స్థాయి అధికారులు మరియు నీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు. సౌత్ సైడ్ కెనాల్ను పర్యవేక్షించారు. వంతు లేకుండా కెనాల్ నుండి నీటిని అక్రమంగా తోటను గమనించి సంబంధిత ఇంజన్లు, పైప్ లైన్లు కట్ చేశారు. ఒక ఇంజన్ను సీజ్ చేశారు. ఎంత బాగుంటుంది ఎవరైతే బాగుంటుంది మీకు నీటి అంతా ఎక్కడ నుండి వచ్చింది దాన్ని ముట్టుకోవద్దు. ఆ నీటి అంతా కారణమైన పై ఏరియా ఏది ఖర్చు పెట్టినట్టు నీటి ఏరియా ఎంత కాకుండా ఇప్పుడు మనకి కెనాల్ వాటర్ కూడా ఈ రోజుతో టర్న్ అయిపోయింది కదా, సరిపోవట్లేదు. ఎక్కలేదంటే అక్కడ మనకి దీనికి సంబంధించిన 4 తోటి మాత్రం ఎంత వాటర్ కిందకి తాళ్లరేవు మండలం మల్లవరం గ్రామం తాలూకు టైలాండ్ ల్యాండ్స్లో వాటర్ అందట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయనేసి గత 4 రోజుల మట్టి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమే ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళ వదిలిన టర్న్ వాటర్, వంతుల వారీగా వదులుతున్న వాటర్ ఏంటనేది వెరిఫై చేస్తే కొన్ని చోట్ల మెయిన్ కెనాల్ నుండి సౌత్ కెనాల్ వైపు నుండి అక్రమంగా ఆ పైపులు పెట్టేసి వాటర్ తవ్వేస్తున్నారు. అది నిబంధనలకు విరుద్ధము. నిన్న లస్కర్స్, ఇరిగేషన్ సిబ్బంది వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు అడ్డుకున్నారు. వారి మీద ఇప్పుడు కేసులు పెట్టడం జరుగుతున్నది. ఈవేళ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు అందరు జిల్లా స్థాయి అధికారులు, ఫిషరీస్, అగ్రికల్చరు, రెవెన్యూ, పోలీస్, DSP గారి ఆధ్వర్యంలో మొత్తం అందరు జిల్లా అధికారులు వచ్చి అక్రమంగా నీటి తోడేస్తున్నటువంటి పైప్ లైన్స్ అన్ని కనెక్షన్స్ తొలగించడం జరిగింది. ఇప్పుడు దాకా ఒక 6 అక్రమ కనెక్షన్లు తొలగించడం జరిగింది. మిగిలిన వారికి కూడా ముందు ల్యాండ్స్ వాళ్ళ రైతులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము దయచేసి మీ వంతు వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ వాటర్ యూజ్ చేసుకోండి. మీరు అక్కర లేకుండా ఎక్సెస్ వాటర్ మీరు తీసేసుకోవటం వల్ల రేపటికి వాటర్ ఉండదేమో అనుకుని టైలాండ్ ల్యాండ్స్ రైతులు ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు చాలా గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి
ఒకవేళ మీరు ఇరిగేషన్ అధికారుల యొక్క రిక్వెస్ట్ని మన్నించకుండా మీరు అక్రమంగా తోడితే మాత్రం అందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ పంప్స్ అన్నింటినీ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ గారు అందరికీ హెచ్చరించమన్నారు. సో రైతులందరూ సహకరించి ఏ ఒక్క రైతు యొక్క పొలము కూడా ఎండిపోకుండా సమిష్టిగా అందరూ సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం సాధారణ తనిఖీల్లో భాగంగా కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ పోలీస్ కార్యాలయాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం సాధారణ తనిఖీల్లో భాగంగా కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ పోలీస్ కార్యాలయాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల కేసులు అన్నింటినీ పరిశీలిస్తున్నామని, కేసులకి అనుగుణంగా సూచనలు చేయడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 960 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దానివల్ల కొన్ని కేసులను ఛేదించడం జరిగిందన్నారు. ప్రజల సహకారాలతో మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నామని, కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలో సంక్రాంతి అంతర్వేది కళ్యాణోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంచి పేరు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేశారని డీఎస్పీ సుంకర మురళీమోహన్, సిఐ, ఎస్ఐలను సిబ్బందిని అభినందించారు. దాంట్లో తగు ఇన్స్ట్రక్షన్స్ కేసు పరంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ప్రాపర్ లైన్స్లో జరుగుతూ ఉంది అండ్ క్రైమ్ రేట్ కూడా అండర్ కంట్రోల్లో ఉన్నది. సో అలాగే జిల్లాలో తీసుకునే ఇనిషియేటివ్స్ పైన కూడా తగు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సోఫార్ మనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 960 సీసీ కెమెరాస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కూడా కొన్ని మంచి కేసెస్ కూడా డిటెక్ట్ అవడం జరిగింది. సో దీన్ని అందరినీ అభినందిస్తూ మరికొన్ని కెమెరాస్ కూడా పబ్లిక్ సహకారంతో పెట్టే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా అఫెండర్ సర్వేలెన్స్ కూడా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం చేస్తాము. దీంట్లో ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళందరివి కూడా మనం ఈ ఫింగర్ ప్రింట్స్, ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనకి మొబైల్ స్కానర్ డివైసెస్ కూడా రీసెంట్గా మనకి అన్ని సర్కిల్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో నైట్ టైం ఈ సస్పెక్ట్స్ కానీ వీళ్ళు కానీ తిరుగుతూ ఉంటే ఆ మొబైల్ స్కానర్ డివైసెస్ ద్వారా కూడా మనం అఫెండర్స్ని క్రైమ్ చేయక ముందే మనం పట్టుకోగలుగుతాం. సో ఇలాగా టెక్నాలజీని సహాయంతో చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే డ్రోన్స్ కూడా మనం డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ అకేషన్స్ అండ్ ఎల్లండో దాన్ని బట్టి దాన్ని కూడా వాడడం జరుగుతూ ఉన్నది. రీసెంట్ టైమ్స్లో మనకి కొత్తపేట సబ్ డివిజన్ తీసుకున్నట్లయితే మనకి పండగ టైంలో ఈ టెంపుల్ ఫెస్టివల్స్ కానీ లేదా రీసెంట్గా అంతర్వేది ఫెస్టివల్ కానీ చాలా స్మూత్గా అందరికీ మంచి పేరు కూడా తీసుకొచ్చారు. అందరూ బాగా కష్టపడ్డారు దాంట్లో. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎఫర్ట్ బై ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ పోలీస్ లెడ్ బై ఎస్డిపిఓ కొత్తపేట. సో అందరూ సిబ్బంది, ఫోర్స్ ఇన్స్పెక్టర్స్, సిఐస్, ఎస్ఐస్ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. సో ఇదే దిశలో ఇంకొంచెం బెటర్గా పబ్లిక్కి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క కన్సర్న్స్ని అడ్రస్ చేసే విధంగా ముందుకు వెళ్ళే విధంగా చూస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రస్తుత రబీ సీజన్లో పంట కాలువల చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు డ్రైనేజీలలో క్రాస్ బండ్లు, వారాబందీ విధానాల ద్వారా జలవనరులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు సమిష్టిగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రస్తుత రబీ సీజన్లో పంట కాలువల చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు డ్రైనేజీలలో క్రాస్ బండ్లు, వారాబందీ విధానాల ద్వారా జలవనరులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు సమిష్టిగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. గురువారం ఐపోలవరం మండలం బ్యాంక్ కెనాల్ పరిధిలోని జి వేమవరం, మూలపాలెం, గుత్తనదీవి గ్రామాల పరిధిలో కాలువ చిట్ట చివరి ఆయకట్టుకు భూములను సాగునీటి సరఫరా అవుతున్నది లేనిది స్వయంగా ఆయన జలవనరులను డ్రైనేజీ నీటి సంఘాల ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీటి సరఫరా వ్యవస్థపై మ్యాపుల ఆధారంగా పరిశీలన చేసి పంటలు ఎట్టి పరిస్థితుల్లోనూ 1 ఎకరం కూడా ఎండిపోకుండా వంతుల వారీ విధానాలను డ్రైనేజీలపై క్రాస్ బండ్లు వేసి ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని పంటల పొలాల నుండి ఎండిపోకుండా సాగునీరు అందించాలన్నారు. కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలిసిన రైతులు వారానికి కాలువ చివరి భూములకు 3 రోజుల పాటు వంతుల వారీగా సాగునీటి సరఫరా చేస్తున్నారని, ఈ 3 రోజులు సాగునీరు పొలాలకు సరిపోవడం లేదని, ఈ వ్యవధిని 5 రోజులకు పెంచాలని కోరగా ఈ యొక్క వ్యవధిని పెంచడానికి అధికారులతో చర్చించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె మాధవి, తహసీల్దార్ విజయశ్రీ, జలవనరుల శాఖ జూనియర్ ఇంజనీర్ ఈశ్వర్ కుమార్, డిస్ట్రిబ్యూటరీ కంపెనీ చైర్మన్ సుబ్బరాజు, నీటి సంఘాల ప్రెసిడెంట్లు నాగబాబు, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవన్నీ అసోసియేషన్స్ పెట్టింది ఇలాంటి రిజాల్వ్ చేసుకోవడానికి. మీరు ఆర్డీఓ దగ్గర కూర్చోండి,
అడిగి పిలిపించండి అమ్మా. ఇరిగేషన్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూర్చొని జస్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ సెట్ చేసుకుంటే అయిపోతుంది కదా. చేసుకుంటే 1 day 2 days ఎక్స్ట్రాలో మొత్తం ఓవరాల్ కాటన్కోన మండలం మేము కూడా ఇప్పుడు కాటన్కోనలో టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంత ఉంది? 28,000 మాది 18,000 మీరు కనిపించింది. కానీ మాదంతా హై లెవెల్ కనిపించలేదండి. కాటన్కోన మండలం అంతా కూడా లో లెవెల్ అండి. అది మధ్య నీరు వెళ్ళినా సరిపోతుంది. లెవెల్ మాకు హై లెవెల్ అండి. దాని మీద ఫుల్గా కడితే అదే అంటున్నాను. ఇది ఒకసారి కూర్చోబెట్టండి. 2 మండలం ఈసారి మార్చేస్తారు. ఇక్కడ 3 days 4 days మార్చేస్తారు. మార్చడం వల్ల మాకు ప్రాబ్లం అయిపోతుంది. ఫైన్ ఒకసారి కూర్చొని రిజాల్వ్ చేస్తారు. నుండి భారీగా జనసేనలోకి చేరేందుకు సిద్ధపడ్డ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరనున్న వైసీపీ క్యాడర్ ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి పార్టీలోకి చేరుతానని కోరిన పెన్నెం దొరబాబు నుండి భారీగా జనసేనలోకి చేరేందుకు సిద్ధపడ్డ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరనున్న వైసీపీ క్యాడర్ ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి పార్టీలోకి చేరుతానని కోరిన పెన్నెం దొరబాబును పార్టీలోకి ఆహ్వానించేందుకు జనసేన పార్టీ నుండి గ్రీన్ సిగ్నల్. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ క్యాడర్ వీడేందుకు సిద్ధం. వైసీపీ ముఖ్య నాయకులు పదవుల్లో ఉన్నవారు ప్రత్యేక సమావేశం ఈ నెల 7వ తేదీన పెన్నెం దొరబాబుతో పాటు జనసేనలోకి చేరడానికి సిద్ధపడ్డ వైసీపీ నాయకులు కాకినాడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ, పిఠాపురం ఎంపీపీ కన్నాబత్తులు కామేశ్వరరావు, భారీగా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు జనసేనలోకి చేరేందుకు ఏర్పాట్లు. పిఠాపురం నుంచి భారీగా వైసీపీ క్యాడర్తో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తున్న పెన్నెం దొరబాబు వైసీపీకి రాజీనామాలు చేసి రేపు పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్న నేతలు. మండల సమైక్య అధ్యక్షులు, పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా రేపు సాయంత్రం వారి ఆహ్వానం మేరకు మేము విజయవాడలో అమరావతిలో జాయిన్ అవడానికి బయలుదేరుతున్నాం. ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా మేమందరం త్యాగం చేసి ప్రజలకి మరింత చేరువయ్యి మరిన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పంచాయతీ శాఖ మంత్రి కాబట్టి వారి సపోర్ట్ కూడా నాయకులందరికీ ఉండి మరింత వారి గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ పనులు అవసరమైనప్పటికీ కూడా మన దొరబాబు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తామని మా అందరి సపోర్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకి వారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి నేను జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వెంట మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు కూడా జన సైనికులు కూడా చాలా ఉత్సాహవంతులు. వారు కూడా మమ్మల్ని వారిలో భాగస్వాములు చేసుకుని కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మా అందరి అభిప్రాయం. ఖచ్చితంగా మమ్మల్ని ఆహ్వానిస్తారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.